ఫ్రై అని తక్కువ అంచనా వేయకండి. పప్పులోకి, పెరుగులోకి నచ్చుకోవడానికి అద్దిరిపోద్ది. అంత క్రేజీ రెసిపీ అండి. వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తరువాత ముందుగా కట్ చేసిన చిక్కుడుకాయలు వేయాలి. ఉల్లిపాయలు వేయకుండా చిక్కుడుకాయ వేశాను అని అనుకుంటున్నారు కదా? ఇలా చాలా బావుంటుందండి. నన్ను నమ్మండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడండి పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు వేస్తే ఉల్లిపాయలు వేగుతాయా అంటారా? చూడండి పూర్తిగా మీరే అంటారు అదుర్స్ అని. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదండి. ఇలా బాగా కలిపి మూత వేసి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ మూత వేసి 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మూత తీస్తే వేరే లెవెల్ టేస్ట్, వేరే లెవెల్ స్మెల్ అండి. అదుర్స్ అండి. వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. 2 ముద్దలు ఎక్కువే తింటారు అండి. మీరు ట్రై చేయండి. నమ్మరు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.